వెల్కమ్ బ్యాక్. పల్నాడు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి కోడెల శివప్రసాద్ అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కొనియాడారు. రూపాయికి వైద్యం చేసిన పేదల డాక్టర్గా, రాజకీయాల్లో తిరుగులేని పల్నాటి పులిగా ఆయన ప్రయాణం అనితర సాధ్యమంటూ ఘన నివాళులర్పించారు. వినుకొండలో కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహావిష్కరణ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో వివిధ శాఖల బాధ్యతలు, స్పీకర్గా కూడా పనిచేసిన కోడెల ఏ పదవిచ్చినా ఆ పదవికే వన్నె తెచ్చారని తెలిపారు టీడీపీ నేతలు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యం ఇచ్చారని, అనునిత్యం అభివృద్ధి కోసం ఆలోచించేవారని అన్నారు. గెలిపించిన పాపానికి చదువుకునే మెడిసిన్ చదువుదామని కుర్రాళ్ళకి మెడిసిన్ సీట్లు రాకుండా చేశారు. కొత్తగా 17 కళాశాలలు ఇచ్చారని చెప్పుకున్న ఆయన ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయలే. మొన్న పెనుగొండలో వెళ్ళి చూస్తే ఫౌండేషన్ కూడా పూర్తి కాల. ఈ విధంగా ఫౌండేషన్లు కూడా పూర్తి చేయనట్టు చేతగాని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి కళాశాలలు పూర్తి చేశానని మాట్లాడుకోవటం, వైద్య కళాశాలలు తెచ్చానని మాట్లాడటం చాలా సిగ్గుసేటు. ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా రెండింటి మీద దృష్టి పెడతాము అని చెప్పి, ఒకటి తాగునీరు, ఒకటి సాగునీరు మీద అని. తాగునీటికి సంబంధించి వినుకొండ టౌన్కి సంబంధించి అమృత స్కీమ్ కింద 220 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేసుకోగలిగాం. ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే కార్యక్రమం, తాగునీరు ఇచ్చే కార్యక్రమం చేయబోతాం. అలాగే సాగునీటికి సంబంధించి 2 ప్రాజెక్టుల పైన ఆ రోజు చెప్పడం జరిగింది. ఒకటి ఏదైతే గోదావరి నీరు తీసుకొచ్చి రైట్ కెనాల్లో పోటీ అనేది, కానీ మీరు రోజు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా మాట్లాడే ఒకే ఒక ప్రాజెక్టు ఇరిగేషన్ సంబంధించి ఈ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ. కోడెల అంటే అదొక 3 అక్షరాల పదం కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే పల్నాడులో తెలుగుదేశం పార్టీని బ్రతికించడానికి కుటుంబాన్ని వదిలిపెట్టి నువ్వు రావాల రాజకీయాల్లోకి, నా కోసం పోరాటం చేయాలా, కాంగ్రెస్ ని వ్యతిరేకించాలా అని చెప్తే అన్న నందమూరి తారక రామారావు గారి మాటలు ఆచరణలో పెట్టి ఎలక్షన్లప్పుడు కార్యకర్తల కోసం ప్రాణాలు లెక్క చేయకుండా బాంబు దాడులు చేసిన